ఇక్కడ ఏమేం ప్రాబ్లం వస్తే రేపు పొద్దుగాల మీరు పోటీ చేయడం కోసం అంటే వాళ్ళ డ్రామాలు ఎక్కుంటే ఒక్క డ్రామా వినిపిస్తాం మీకు, దయచేసి వినండి. సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అంతెందుకు మా అన్న మా పెద్దన్న జానన్నని తీసుకుందాం, ఇంకోసారి అర్జున్ని తీసుకుందాం, నేను ఇంకొక ఆయన అనుకోరి, సపోజ్ ఒక దొరను అని నేను అనుకోరు, ఇక నేను ఒక దొరను వీళ్ళిద్దరు బీసీలు అనుకుందాం అనుకుంటే ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ రాగానే అప్పటికే జానయ్య గారు అనుకుంటాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలి, ఈ వర్గాల పేద వర్గాల తరఫున నేను పోటీ చేయాలని ఈయన అనుకుంటాడు. వాళ్ళ ఓట్లు అడగలుగున్నాయి. అప్పుడు అర్జున్ ఏమనుకుంటాడు, ఈసారి నేను కూడా పోటీ చేయాలి, ఎట్టి పరిస్థితిలో నేను కూడా ఎన్నికల్లో నిలబడాలని అర్జున్ అనుకుంటాడు. ఇక మా ఓట్లు లేవు కదా, వీళ్ళే ఉండే ఓట్లు వీళ్ళే ఉండే ఓట్లు, మరి మా ఓట్లు లేవు కదా ఏం చేయాలి అంటే మా తాను ఉండేది ఒకటే ఐడియా, మా దొరల దగ్గర ఉండేది ఒక ఐడియా ఉంటుంది. ఏంటి, ఒక్కసారి జానయ్య గారిని ఇంటికి పిలుచుకుంటాం, ఇంటికి పిలుచుకొని జానయ్య నువ్వు దూసుకపోరేనున్నా, జానయ్య నువ్వు దూసుకపోరేనున్నా అంటాడు. దొరవారు చెప్పిండు కదా, ఇంకా నాకేం ఎదురుంది, దొరవారే చెప్పే దూసుకపో అని. మరి దొరగారి దగ్గర ఎన్నో ఓట్లు తర్వాత, కానీ దొర మాట నువ్వు దూసుకపో అని చెప్తాడు. దూసుకపో అని నీకు చెప్పి తర్వాత ఈయనను పిలుస్తాడు, నేను పంపించినాక పిలిచి నాకేమో నిన్ను చేయాలని ఉంది, వాడేమో ఇంటలేడు, ఈ మాట చెప్తాడు. నాకేమో నిన్ను చేయాలని ఉంది సర్పంచ్ కానీ జానే ఇంటలేడని అర్జున్ చెప్తాడు, ఈయన దూసుకపో అని చెప్తాడు. అప్పుడు ఏమైనా అప్పటిదాకా కలిసినప్పుడల్లా హలో హలో అనుకున్నటువంటి వీళ్ళిద్దరు అమ్మ నువ్వు ఇంతకున్నావు బిడ్డ, నేను త్వరవారు నన్ను చేస్తా అంటే నువ్వు ఉరుకుతా ఉన్నావు జనంలోకి అని అర్జున్ కక్ష పెంచుకుంటాడు. మళ్ళొకసారి మళ్ళా జానయ్య గారిని పిలిచి ఛాయ్ తాగిపిస్తాడు. ఏం సంగతి ఎట్లా నడుస్తుందంటే అర్జున్ ఏటో చూస్తున్నానని జానయ్య చెప్తాడు. చెప్పగానే జరా ఎక్కువైపోయింది, నేను మొన్న పిలిచి బతిలాడి చెప్పిన ఈసారి జానయ్య చేద్దామంటే ఇంటలేడు అర్జున్ అని మళ్ళా ఈయన చెప్తాడు. అమ్మ నువ్వు ఇంత సంగతి మన సంగతి చెప్తా, వారికెట్టు నాకెట్టు ఒకటే కదా, కలవ పంచాయతీ ఎట్లా ఉంది కదా, ఇక చూసుకుంటామని చెప్పి ఇటో 10 మందిని అటో 10 మందిని వేసుకొని ఇక తేల్చుకుందాం దా అని చెప్పి వీళ్ళిద్దరికి తాకులాట పెడతాడు. పెట్టిన తర్వాత సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంది. రాగానే జానయ్య గారు వస్తాడు, వచ్చి దొర సర్పంచ్ అయితే నేనన్నా కావాలి లేకపోతే నువ్వన్నా కావాలి కానీ వాడు కావాలని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా అర్జున్ వస్తాడు. అర్జున్ వచ్చి దొర జానయ్య సర్పంచ్ అయిపోయాడుగా, అయితే నువ్వన్నా కావాలి కానీ వాడు ఎట్టి పరిస్థితిలో కాకూడదు అని చెప్తాడు. ఇద్దరి నుంచి వచ్చిన యాక్సెప్టెన్స్ నాకేం చేద్దామని లేదు కానీ ఏదో మీరు అంటారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో మీరు ఊ అయితేనే చేస్తామని లేకపోతే చేయసుమా, మరి పైసలు కూడా ఇప్పుడు నాకు అందుబాటులో లేవని ఎందుకు పేరు నా దగ్గర ఉన్నాయి కానీ ఈయన పని తెచ్చి ఆయన పని తెచ్చే వీళ్ళిద్దరితో సర్పంచ్ అవుతాడు. ఇక వీళ్ళని గెలవనిస్తాడు. ఇక మళ్ళీ అన్న ఇగో ఈ ఒక్క ప్రమాదం ఉంటుంది మీ దగ్గర, బీసీ సోదరులారే వీళ్ళు ఒక ప్రమాదం ఉంటుంది మీది, జాగ్రత్త చూసుకొని. ఎప్పుడైతే నువ్వు అడుక్కోవడానికి పోతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది. ఏం అడుక్కోవడానికి, టికెట్ అడుక్కోవడానికి పోయినప్పటి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. అడుక్కున్నాడు ఎక్కడిది, నువ్వు కృషి చేసుకొని మంచిగా కచ్చేరి కాడ కూర్చొని ఓట్లు మాయే సీట్లు మాయే కదా మేమెందుకు అడుక్కుంటామని కూర్చుంటే అప్పుడు తరవారు నీ దగ్గరకు వస్తాడు. లేకపోతే నువ్వు తరవారి దగ్గర ఓటు స్టార్ట్ చేసినావు అనుకో నీ పని కథం. ఇదే కథ అవుతుంది ఇప్పటిదాకా.